నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన ఏ స్టేషన్లో పనిచేసినా డబ్బు చెల్లించకపోతే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోడని బాధితులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి దానికి తగిన ముడుపులు కూడా తీసుకుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 3 సార్లు సస్పెండ్ అయినా అతడిలో మార్పు రాలేదని రామాంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ తెలంగాణ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. మాది మఠంపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ అండి. మాది అల్లీపురం. అది రాధికా రైస్ ఇండస్ట్రీస్. మఠంపల్లి ఎస్ఐ గారు రామాంజనేయ గారు గతంలో నా మీద అక్రమమైన కేసు పెట్టి నాకు అన్ని ఆర్డర్స్ ఉన్నా హైకోర్టు ఆర్డర్స్, సివిల్ సప్లై కమిషన్ ఆర్డర్స్, జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి. కానీ నేను చాలా ఇబ్బంది పెట్టి నా మిల్లు నడవకుండా నా మీద తప్పుడు కేసు బనాయించి నేను ఆర్డర్స్ ఉన్నా కానీ చాలా రకాల ఇబ్బంది పెట్టి 4-5 నెలల నుంచి నా మిల్లు నడవకుండా నన్ను మానసికంగా చాలా టార్చర్ చేసింది. నేను ఒక 20 రోజులు ఫోన్ కూడా బంద్ చేసుకుని పక్కకు ఉండడం జరిగింది ఆయన వల్ల. కాబట్టి నాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అతని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత కొంతకాలంగా పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహిస్తున్న ఎస్ఐ రామాంజనేయులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ సస్పెన్షన్ వేటు వేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా గతంలో కూడా నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ తో పాటు సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు పలు రకాలటువంటి అవినీతి ఆరోపణలు, పలు రకాల ఫిర్యాదుల నేపథ్యంలో 2 సార్లు కూడా సస్పెన్షన్ కు గురయ్యారు. ఇది 3వసారి మఠంపల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో సస్పెన్షన్ వేటుకి అయితే గురయ్యారు. అయితే అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కారును యూజ్ చేసుకుంటూ కారును తిరిగి ఇవ్వకపోవడంతో అతను డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారుల ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసు అధికారులు ఉన్నతాధికారులు విచారణ అనంతరం అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో రామాంజనేయులపై 3వసారి సస్పెన్షన్ వేటు వేశారు. యామిని, థ్యాంక్ యూ రవి.